వెల్కమ్ బ్యాక్. ఇక కడప జిల్లా బద్వేలు బహిరంగ సభలో వైసీపీ నేత జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటా ఉన్న అదే విజయవాడలో అదే విజయవాడలోనే తన కళ్ళ ఎదుటనే ఆడవాళ్ళ మానాలను ప్రాణాలను దోచుకుంటూ ఆడవాళ్ళకు అప్పులిచ్చి దాని ద్వారా మానాలు దోచుకుంటూ అవి వీడియో కెమెరాలతో తీసి ఏకంగా సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ నడిపిన అదే విజయవాడ నగరంలో ఎవరికి భద్రత ఇచ్చాడు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆడవాళ్లకు భద్రత ఇచ్చాడా, లేకపోతే ఆ పనులు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులను శిక్షించకుండా వాళ్ళకు భద్రత ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఎవరికి కూడా భద్రత ఇవ్వని పరిస్థితే కనిపిస్తుంది. 4 ఏళ్ల పాటు ఈ పెద్ద మనిషి బీజేపీ పార్టీతో సంసారం చేస్తాడు. 4 ఏళ్ళు చిలకా గోరింకల్లా ఒకరినొకరు పొగుడుకుంటారు. 4 సంవత్సరాలు చిలకా గోరింకల్లా పొగుడుకుంటారు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఆ 4 సంవత్సరాలు కేంద్రంలో తన ఎంపీలు మంత్రులుగా అక్కడ పెట్టుకొని కాపురం చేసినప్పుడు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాదు. ప్రత్యేక హోదా తీసుకుని రావాలి అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాదు. కడపలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని తాకట్టు పెట్టాడు, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ఈ పెద్ద మనిషి ఎవరికి భద్రత ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. రైతన్నలకు రుణమాఫీ చేస్తాను అన్నాడు. రైతులకు రుణమాఫీ చేయకుండా, రైతులకు గిట్టుబాటు ధర లేకుండా 5 ఏళ్లు కరువు వచ్చినా కూడా కనీసం కరువు వచ్చింది కదా అని చెప్పి కనీసం పట్టించుకున్న దాఖలాలు కనీసం 1 సంవత్సరం మనకు కనిపించిందా అని అడుగుతా ఉన్నాను. ఇంతటి దారుణంగా పరిపాలన చేసిన ఈ వ్యక్తి ఏ రైతుకు భరోసా ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను. ఈయన ఎవరికి భరోసా ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి ఎగరగొట్టాడు. గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి అవి రాకుండా చేశాడు ఈ పెద్ద మనిషి ఎగరగొట్టి. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు తడిసి మోపుడై వడ్డీలతో కలిపి రెట్టింపైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇంతటి దారుణమైన పరిపాలన చేసిన ఈ వ్యక్తి ఏ మహిళకు ఏ అక్క చెల్లెమ్మకు ఏ భరోసా ఇచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఉద్యోగం ఇస్తాను అన్నాడు, ఉద్యోగం ఇవ్వకపోతే 2000 రూపాయలు ఇస్తాను అన్నాడు. అక్షరాల ఈ 60 నెలల కాలంలో ఇంటూ నెలకు 2000 రూపాయలంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఈ పెద్ద మనిషి నిరుద్యోగులకు ఇవ్వాల్సిన 1,20,000 రూపాయలు పూర్తిగా ఎవరికైనా ఒక్కడికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా నేను. మరి ఏ నిరుద్యోగి నువ్వు భరోసా ఇచ్చావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇదే రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాలు రాష్ట్రం విడిపోయేటప్పుడు అక్షరాల 1,42,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమల్ నాథన్ కమిటీ లెక్కలు తేల్చింది. ఆ 1,42,000 ఉద్యోగాలు రిటైర్ అయిన వాళ్ళతో కూడా ఈ 5 సంవత్సరాలతో కలుపుకుంటే మరో 90,000 ఉద్యోగాలు అన్ని కలిపితే అక్షరాల గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నవి 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈ పెద్ద మనిషిని అడుగుతా ఉన్నా, వీటిలో కనీసం 1 ఉద్యోగమైనా ఎవరికైనా ఇచ్చావా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను. 5 సంవత్సరాల నీ పాలనలో గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సైతం 1 ఉద్యోగము కూడా ఇవ్వని వ్యక్తి నువ్వు నిరుద్యోగులకు ఏ రకంగా భరోసా ఇస్తావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని ఆయన ముఖ్యమంత్రి పదవిని లాక్కొని
సొంత కూతుర్నిచ్చిన మామనే ఎన్టీ రామారావుకే నువ్వు భరోసా ఇవ్వలేకపోయావు, ఇక రాష్ట్ర ప్రజలకు నువ్వేం భరోసా ఇస్తావు అని అడుగుతా ఉన్నాయి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. గ్రామ గ్రామాన ఇవాళ మనకు కనిపించేది ఏమిటి అని అంటే గ్రామంలోనూ మాఫియా తయారు చేశాడు. ఇవాళ ఇల్లు కావాలన్నా, శాంక్షన్ కావాలన్నా లంచం, పెన్షన్ కావాలన్నా లంచం, రేషన్ కావాలన్నా లంచం, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళ లంచం లేనిదే పనులు జరగని పరిస్థితి. గ్రామాలలో ఇవాళ పెన్షన్ కావాలి అని అడిగితే ఆ జన్మభూమి కమిటీలు అడుగుతా ఉన్న మొట్టమొదటి ప్రశ్న, మీరు ఏ పార్టీకి ఓటు వేశారు అని చెప్పి అడుగుతా ఉన్నా మొట్టమొదటి ప్రశ్న. ప్రతి గ్రామంలోనూ ఇలా జన్మభూమి కమిటీలు తయారు చేసి మాఫియా సామ్రాజ్యాన్ని తయారు చేసి మీరు ఎవరికి భద్రత ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన పిల్లలు ఇంజనీర్లుగా చదవాలన్నా, డాక్టర్లుగా చదవాలన్నా, కలెక్టర్ల వంటి ఏ చదువులు పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా ఇవాళ మన పరిస్థితి ఏమిటి అని అంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు మాత్రం విపరీతంగా పెంచుకుంటూ పోయాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఫీజులు చూస్తే ఇంజనీరింగ్ కాలేజీల్లో సంవత్సరానికి ₹1,00,000 దాటుతా ఉన్నాయి. ఫీజు రీఇంబర్స్మెంట్ ఎత్తిస్తా ఉన్నాడు అని అంటే ముష్టేసినట్టు అరకొర ఇస్తా ఉన్నాడు. ఆ అరకొర ఇచ్చేది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇవాళ మన పిల్లలు ఇంజనీరింగ్ చదవాలి అని అంటే ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి, అప్పులు పాలైతే తప్పనిచ్చి ఇవాళ మన పిల్లలు ఇంజనీరింగ్ చదివించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అని అడుగుతా ఉన్నా. మరి మన పిల్లలను ఇంజనీరింగ్ చదివించాలి అని అంటే మన ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి చదివించలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి భరోసా ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో, ఈ 5 సంవత్సరాల పాలనలో 108 అనే నంబర్కు ఫోన్ కొడితే అడ్వర్టైజ్మెంట్లన్నీ కొడుతున్నాయా అన్నా? అక్క కొడుతున్నాయా? కొడుతున్నాయా అన్నా? కొడుతున్నాయా అన్నా? కొడుతున్నాయా అక్క? కొడుతున్నాయా అక్క? ఆ రకంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినోడు ప్రతి గోడ మీద ఆయన రోజు రాతలేమిటి? జాబు కావాలి అనంటే రాతలేంది, జాబు కావాలంటే బాబు రావాలి. గుర్తున్నాయా ఆ రోజుల్లో అడ్వర్టైజ్మెంట్లు? మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ టేప్ రికార్డర్ ఆన్, మళ్ళీ ఈసారి టీవీలో కొత్త కొత్త అడ్వర్టైజ్మెంట్లు. ఈ 5 సంవత్సరాలలో ఆయన చేసింది ఏమీ లేదు, మనకిచ్చిన భద్రత ఏమీ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి ఈయన ఏమంటాడు, మీ భవిష్యత్తు నా బాధ్యత. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పరిస్థితులు మారాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి, విలువలతో కూడిన రాజకీయాలు రావాలి. ఒక రాజకీయ నాయకుడు ఫలానిది చేస్తాను అని చెప్పి మైకు పట్టుకొని చెప్పి మేనిఫెస్టోలో అది పెట్టి ప్రజలను ఓటడిగి గెలిచి ఆ తర్వాత ఆ రాజకీయ నాయకుడు ఆ పనులు చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి